మార్కెట్లో ఎన్నో రకాల మామిడికాయలు వచ్చాయి. సమ్మర్ కదా, అందరు ఇష్టంగా తింటారు. కానీ మామిడికాయలని బాగా కెమికల్స్‌లో ముంచి మంచి కలర్ వచ్చేలాగా చేసి పండనిచ్చి అమ్ముతున్నారు కదా! ఇవి తిన్నా కూడా చాలా ప్రమాదం. ఒక చిన్న చిట్కా ఉంది. మన మార్కెట్‌లో పచ్చికాయలు తెచ్చుకొని ఇంట్లో మాగేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనం కెమికల్స్ వాడే పని లేదు. చాలా ఈజీగా మామిడికాయలను ఇంట్లోనే పండేటట్లు చేయవచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇలా కరపచ్చగా ఉన్న మామిడికాయలను తీసుకోవాలి. తీసుకుని ఒక అట్టపెట్టెలో పెట్టుకోవాలి. తర్వాత 2 సాంబ్రాణి కడ్డీలను వెలిగించుకోవాలి. వెలిగించుకుని ఆ బాక్స్లో పెట్టి దానిపైన క్లాత్ కానీ పేపర్ కానీ పెట్టుకోవాలి. చాలా సేఫ్గా పెట్టుకోండి సాంబ్రాణి కడ్డీ. ఇలా ఈ వాసనకే మామిడికాయలు మగ్గిపోతాయి. ఇది పల్లెటూరులో ఈ రకంగానే మామిడికాయలు మాగేస్తారు. ఇవి తీయగా కూడా ఉంటాయి. కెమికల్స్ వేయలేదు కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ విధంగా మాగేసుకోవాలి. రెండు రోజుల్లో మామిడికాయలు పండిపోతాయి. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. చూసారా పొగలు ఎలా వస్తున్నాయో? ఈసారి మామిడికాయలు తెచ్చుకున్నట్లయితే ఈ విధంగా మాగేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా కూడా ఉంటాయి కాయలు. సాంబ్రాణి కడ్డీ లేకపోతే ధూప్ స్టిక్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాక్స్లో పెట్టుకుని ఒక్కరోజు ఉంచుకున్నట్లయితే మాగిపోతాయి. కొంచెం ఇంకా బాగా కలర్ మారినాక ఒక ప్లేట్లోకి తీసుకు పెట్టుకోండి. ఇలా చేసుకున్నట్లయితే ఇంట్లోనే మామిడికాయలు మాగేసుకోవచ్చు. ఇంకే కెమికల్స్ వాడే పని లేదు. 2 రోజులకే కాయ అనేది కలర్ మారుతుంది. ఈ విధంగా ఇంట్లోనే మాగేసుకోండి. కెమికల్స్ బారి నుంచి రక్షించుకోండి. ఇప్పుడు ఇలా బాక్స్లో పెట్టుకుని ఒక్కరోజు ఉంచుకున్నట్లయితే మాగిపోతాయి. కొంచెం ఇంకా బాగా కలర్ మారినాక ఒక ప్లేట్లోకి తీసుకు పెట్టుకోండి. ఇలా చేసుకున్నట్లయితే ఇంట్లోనే మామిడికాయలు మాగేసుకోవచ్చు. ఇంకే కెమికల్స్ వాడే పని లేదు. 2 రోజులకే కాయ అనేది కలర్ మారుతుంది. ఈ విధంగా ఇంట్లోనే మాగేసుకోండి. కెమికల్స్ బారి నుంచి రక్షించుకోండి.